హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎక్స్ప్లోరర్. నేను మీ రామ్ దాసరి. ఈరోజు మనమైతే విజయవాడ నుంచి మారేడుమిల్లికి మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మారేడుమిల్లి యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదించబోతున్నాం, తనివి తీరా చూడబోతున్నాం. అక్కడ హిల్ పాయింట్కి చేరుకొని అక్కడ ఉదయించే సూర్యకిరణాలని ఆస్వాదిస్తూ గడుపుతూ తర్వాత అదే సాయంకాలం అస్తమించే సూర్యుని యొక్క అందాలను చూస్తూ ఆ ప్రకృతి ఒడిలోకి జారుకోవాలని ఎంతో తప్పిస్తూ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అక్కడ మారేడుమిల్లిలో బొంగులో చికెన్ అనేది ఆ వంటకం చాలా చాలా ఫేమస్. సో దాని యొక్క రుచిని కూడా నేను ఆస్వాదించబోతున్నాను. మరియు మారేడుమిల్లిలోని వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపించబోతున్నాను. తర్వాత నేను అక్కడ హిల్ స్టేషన్ ఉంది కదా, ఆ హిల్ స్టేషన్ నందు నా యొక్క టెంట్లో నేను పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత ఉదయాన్నే సన్ రైజ్ కోసం చాలా ఎదురు చూశాను. సో సన్ రైజ్ని ఆస్వాదిస్తూ చాలా చాలా పరవశించిపోయాను. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత మేము హిల్ స్టేషన్ నుంచి కిందికి వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ వాటర్ ఫాల్స్లో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఆ వాటర్ ఫాల్స్ని సందర్శించిన తర్వాత బొంగులో చికెన్ కోసం వెళ్ళేసేసి బొంగులో చికెన్ వేసి ఆ యొక్క రుచిని బాగా ఆస్వాదించేసేసి తర్వాత మళ్ళా హిల్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ హిల్ స్టేషన్లో ఈవినింగ్ సన్సెట్ చూడడం అనేది చాలా 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 అద్భుతమైన సీనరీ అండి అది సీన్. సో ఈవినింగ్ సన్సెట్ని చూసుకొని అక్కడ క్యాంప్ ఫైర్ వేసేసుకొని నా యొక్క టెంట్లో నిద్రపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు నేను ఆ హిల్ స్టేషన్ నుంచి కిందికి వచ్చేసేసి నా యొక్క తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాను. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా థ్రిల్ అవుతారు. ప్లీజ్ like it, share it and subscribe my YouTube channel. Thank you so much. Jai Hind.